ఎందుకు మేడం ఇలా చేశారు? మా ఇంటికి మనిషిని పంపొద్దని ఎంత బతిమలాడాను. అయినా ఎందుకు పంపించారు మేడం? వాళ్ళక్కడికి వెళ్ళి ఏం చేశారో తెలుసా? మనుషుల్లా కాదు, రౌడీల్లాగా నా వస్తువుల్ని బయట పడేశారు మేడం. అందుకే ఒప్పుకోమని చెప్పింది. నువ్వు ఒప్పుకునుంటే ఇదంతా జరిగుండేది కాదు కదా. ఏంటండి మాట్లాడితే ఒప్పుకోండి ఒప్పుకోండి అంటారు? నాకేం తెలీదని చెప్పాను కదా, అర్థం కావట్లేదా? పోనీ అక్కడ ఏమైనా దొరికాయా? ఏమీ దొరకలేదు. కానీ మీ వల్ల నా పరువు పోయింది, ఆ ఇంట్లో నా స్థానం పోయింది. చేసింది చెప్పుకోకూడదంటారు, కానీ బాధ తట్టుకోలేక చెప్తున్నాను. నేను మీకెంత చేశాను మేడం? నా ప్రాణాలకి తెగించి మీ పాపని కాపాడాను. ఇప్పుడు కూడా నాతో ఉంటే మీ పాప సంతోషంగా ఉంటుంది అని మీరు చెప్పిన ఒక్క మాట విని నాకిష్టమైన పని కూడా వదిలేసి మీ పాప కోసం వచ్చేసాను. కానీ మీరు మాత్రం నన్ను దొంగలా చూశారు. నా విలువ పరువు మొత్తం తీసేశారు. పోలీసులు వచ్చి చెప్పినా మీరు నమ్మలేదంటే ఏమనుకోవాలి మేడం? పోలీసులు అంత గట్టిగా చెప్పారు కాబట్టి నీ మీద కాస్త అనుమానం ఎక్కువైంది. దొంగలు పోలీసులు దోస్తులే కదా. సరే, అలాగే అనుకోండి, నన్ను దొంగనే అనుకోండి. నేను కూడా దొంగని కాను అని రుజువయ్యే వరకు ఇక్కడే ఉంటాను. ఇదేంటి, నేను ఏదో జరుగుతుందని ఇదంతా చేస్తే ఇది ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తానంటుందంటే. ఇదేంటి, నిరాహార దీక్ష చేస్తున్నట్టు ఇక్కడే కూర్చుంది. ఇది ఇక్కడి నుంచి కదలదా? కొంప తీసి నేను అనుకున్నది జరగదా? సార్ ఎక్కడున్నారు? ఆ అమ్మాయిని చూడు మాధవ్. అలా ఎంతసేపు కూర్చున్నా వీళ్ళ మనసులే మారు. ఆ విషయం తెలియక కూర్చున్నట్టుంది. బయట చలిగా కూడా ఉంది. ఇంటికెళ్ళమని చెప్పు మాధవ్. సరే సార్. మేడం, మేడం, ఎంతసేపు అని ఇలాగే కూర్చుంటారు? ఇంటికి వెళ్ళండి. ఇక్కడెందుకు మేడం? వెళ్ళను మాధవ్. నేనెందుకు
ఎందుకు వెళ్ళాలి? నేను దొంగతనం చేయలేదు. అది వాళ్ళు ఒప్పుకునేంత వరకు నేనిక్కడి నుంచి కదలను. అయ్యో మేడం, అక్షర మేడం గురించి మీకు తెలియదు. మీరు ఇక్కడే మెట్ల మీద కూర్చున్నా, ఇంకేం చేసినా ఆవిడ మనసు మాత్రం కరగదు. నా మాట విని మీరు వెళ్ళిపోండి. వెళితే దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నట్టు అవుతుంది మాధవ్. పోలీసులు అసలు దొంగ ఎవరో తేలుస్తానన్నారు. తేల్చనివ్వు. అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. వెళ్ళు మాధవ్. మేడం చూడండి మేడం, లోపలికి వచ్చేయండి మేడం. ఆ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయేలా ఉంది. ఇక్కడే ఉంటే ప్రమాదం. లోపలికి వచ్చేయండి. నిప్పు పడేలా ఉంది. లోపలికి రండి. నాకేం కాదు మాధవ్, నువ్వు వెళ్ళు. నా మాట వినండి, నేను చెప్తున్నాను కదా, లోపలికి రండి. మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. నువ్వు వెళ్ళు మాధవ్, వెళ్ళి పడుకో. వెళ్ళి పడుకో. ఏంటి బుజ్జి, ఇంకా నిద్రపోలేదా? లేదు నాన్న, అక్కతో మాట్లాడుతున్నాను. అక్క అక్కడ ఒంటరిగా ఉందంట. మీరొచ్చి మాట్లాడతారా అని అడుగుతోంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేను బుజ్జి. పొద్దున మాట్లాడతానని చెప్పు. సరే. అక్క, బుజ్జి, నాన్నతో చెప్పావా? ఏమన్నారు? నిద్రపోతున్నారక్క. రేపొద్దున మీతో మాట్లాడతాను అని చెప్పారు. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావురా? అది అక్కతో మాట్లాడుతున్నాను బామ్మ. దాంతో ఏంట్రా నీకు మాటలు? ఇంట్లో ఎవరూ మాట్లాడడం లేదు, నువ్వు మాత్రం దానికి సపోర్టా? ఫోన్ పెట్టి నోరు మూసుకుని పడుకో. వెళ్ళా. బామ్మ ఎప్పుడు అలాగే అంటుందిలే అక్క, నువ్వు పట్టించుకోవద్దు. పడుకో బుజ్జి, నా కోసం నువ్వు తిట్లు తినకు. పడుకోరా. సరే అక్క. మాధవ్, ఆ అమ్మాయిని చూస్తే మంచి అమ్మాయిలా ఉంది. ఇలాంటి దొంగతనం ఆ అమ్మాయి చేసి ఉండదు.
హెల్ప్ చేయడానికి వచ్చిన అమ్మాయి మీద నింద వేయడం మీ మేడంతో చెప్పి పని మనిషితో సహా ఇంట్లో వాళ్ళందరినీ చెక్ చేయమని చెప్పి. సరే సార్. ఇదేంటిది? ఇతను ఇలా చెప్తున్నాడు. ఆ అమ్మాయి చూస్తే కదలేటట్టు లేదు, బయటే కూర్చుంది. అక్షర కూడా వదిలేటట్టు లేదు. ఇతను వెతకమని చెప్తున్నాడు. రేపు అక్షర ఖచ్చితంగా వెతికితే నేను దొరికిపోతాను. ముందు ఆ నెక్లెస్ని ఇక్కడి నుంచి బయటికి పంపించేయాలి. కవిత, ఈ నెక్లెస్ నువ్వు తీసుకువెళ్ళావు. ఈ దొంగతనం అను మీద రావడానికే ప్లాన్ చేశాను. ఎవ్వరు అడిగినా నేను నీకిచ్చినట్టుగాని నువ్వు తీసుకున్నట్టుగాని ఎవ్వరికి ఎట్టి పరిస్థితిలో చెప్పకూడదు. ఇది ఇక్కడ నా దగ్గర ఉంటే ఈ రోజు కాకపోయినా రేపటి రోజు అక్షరాకి తెలిస్తే బాగోదు. అందుకని నీకిస్తున్నాను. చూడు, నువ్వు ఇది తీసుకుని అమ్ముకున్నా పర్వాలేదు, నీ దగ్గరే ఉన్నా పర్వాలేదు. అర్థమైందా? వద్దు వద్దు మేడం, నాకు భయంగా ఉంది మేడం. నేను చెప్తున్నాను కదా. తీసుకో తీసుకో. అలాగే మేడం. వెళ్ళు. స్వామి, దీన్ని దేవుడి దగ్గర పెట్టి కొంచెం అర్చన చేసి ఇవ్వండి. అలాగే.
లోపల గుడిలో. ఇవ్వు ఇవ్వమంటుంటే ఏయ్! శృతి, నువ్వు కార్లో కూర్చో. ఏయ్, రండ్రా. ఏయ్! 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 రేయ్, ఎవరా మీరు? సార్ 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 వదిలేయండి సార్. ఎవరు మీరు? వీళ్ళు మా వాళ్ళే సార్, వదిలేయండి ప్లీజ్ సార్. హే కవిత, వీళ్ళు మీ వాళ్ళ? నెక్లెస్ దొరికింది. ఇక్కడ చూడు, నెక్లెస్ దొరికింది. ఇంకమ్మ నిన్ను ఏమీ అనదు. మనం ఎంత చక్కగా ఆడుకోవచ్చు. నెక్లెస్ తీసుకొచ్చి నన్ను కాపాడి ఈ అవమానం నుంచి బయటపడేశావు. చాలా థ్యాంక్స్. అమ్మా అమ్మా నెక్లెస్ దొరికిందమ్మా. నా ఫ్రెండ్ దొంగతనం చేయలేదన్నాను కదా, చేయలేదు. అయిపోయాను, దొరికిపోయాను. ఇది నా పేరు చెప్పేసి ఉంటుంది. ఇదిగో అమ్మా నీ నెక్లెస్. ఇక నా ఫ్రెండ్ ని ఏమీ అనొద్దు.
చెప్తాను. ఇదిగో మన ఇంట్లో పనిచేసే కవిత దగ్గరుంది. దొంగిలించిన నగకి గుళ్ళో పూజలు చేస్తుంటే పాప చూసింది. లేదంటే పాపం ఇంకానునే దొంగ అనుకునేవాడు. ఎంత ధైర్యమే నీకు? నా ఇంట్లో పనిచేస్తూ, నా ఉప్పు తింటూ, నా ఇంట్లోనే దొంగతనం చేస్తావా?